తేజ వరల్డ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఇంట్లో జరిగే వాటిని కాకుండా మనం మామూలుగా మంచి చిట్కాలు అంటే మనకు తెలియని చిట్కాలను కొన్నిట్లయితే మన శరీరానికి అవసరమైన చిట్కాలను అయితే చూసేద్దాం. మనం ఆరోగ్యానికి ఉండడానికి చాలా రకాల జాగ్రత్తలు అనేవి తీసుకుంటుంటాము కదా. మరి అలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఇవి పాటించండి. మనము జామకాయలు ఎక్కువ తింటూ ఉంటాము కదా. జామకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ వ్యాధిగ్రస్తులు జామకాయలను మంచిగా తీసుకోవచ్చు. రోజువారీ ఆహారంలో కూడా చేర్చుకోవచ్చు. జామకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జామకాయల్లో B3, B6 విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అందుకోసమని రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుంది. మెదడుకు కూడా మనకు మెదడు పనితీరును అది సక్రమంగా పనిచేయడానికి మెదడు అభివృద్ధికి కూడా చాలా ఉపయోగపడుతుంది జామకాయ. ఇంకా అంతే కదండి, మనకు బాగా తలనొప్పి ఉందనుకోండి, అంటే మైగ్రేషన్ తలనొప్పి అంటుంటారు కదా, అలాంటి తలనొప్పి ఉన్నవారు జామకాయలను మెత్తగా నూరాలి. జామకాయలను కట్ చేసి మెత్తగా నూరి దానిని తలపైన పెట్టుకోవాలి. అలా 3 సార్లు, అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అలా 3 సార్లు తల మీద పెట్టుకొని కొన్ని నిమిషాలు ఉంచుకొని వాష్ చేసుకోవడం వలన మన మైగ్రేషన్ తలనొప్పి అనేది పోతుంది. చూసారా జామకాయల వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. జామకాయల గురించి అయితే తెలుసుకున్నారు కదా. అంతే కదండి, ఇంకో కొన్ని టిప్స్ అయితే చూద్దాము. ఉల్లిపాయలను మనకు కళ్ళ నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి, అసలు కళ్ళు మండుతూ ఉంటాయి మనం ఉల్లిపాయలు కట్ చేస్తే. అలా రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను మధ్యగా కట్ చేసి నీళ్ళలో వేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలను కట్ చేసినట్లయితే మన కళ్ళ నుండి నీళ్లు రాకుండా ఉంటాయి. పాలు పొంగుతూ ఉంటాయి కదా, మనం పాలు పెట్టినప్పుడు, స్టవ్ మీద పెట్టినప్పుడు పాలు అనేవి పొంగుతూ ఉంటాయి. అలా పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే గంజు అంచు ఉంటుంది కదా, దానికి నూనె రాసినట్లయితే పాలు అనేవి పొంగకుండా ఉంటాయి. అంతేకాదండి, ఇంకా ఏంటంటే మనము వంకాయ కర్రీ చేస్తుంటాము. వంకాయలు కట్ చేసి తర్వాత అలానే ఉంచితే వంకాయలు అనేవి మనకు నల్లబడుతూ ఉంటాయి, చేదెక్కుతుంటాయి. అలా ఎక్కకుండా ఉండాలంటే వాటర్లో ఉప్పు అనేది వేయాలి. వంకాయలను వెంటనే వాటర్లో వేసి దాంట్లో ఉప్పు అనేది వేయాలి. ఆ తర్వాత మనం కూర చేసేటప్పుడు కూడా నల్లబడుతుంటాయి. అలా పడకుండా ఉండాలంటే అందులో కొన్ని పాలు పోసినట్లయితే నల్లబడకుండా ఉంటాయి వంకాయలు. మంచి చిట్కాలు అయితే తెలుసుకున్నారు కదా. మీకు ఇలాంటి చిట్కాలు కావాలంటే తేజ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. అంతే కదండి, మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా ఈ టిప్స్ అనేవి ఇంకా మీకు అందాలంటే కామెంట్ చేయండి.